ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ. ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుకు సహాయం చేయమని, మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనము. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యం తరతరము నిలుచుచున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి, జ్ఞానం చేత నువ్వు వాటన్నిటిని నిర్మించితివి, నువ్వు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కియ్యబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయన రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం, అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలంలో సమాధానము కలగచేయును. యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, ఎవడును తెలుసుకోనలేని మహత్తమైన కార్యము, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం, యెహోవా నిన్ను పోలిన వాడెవడను లేడు, నువ్వు మహాత్మ్యము గలవాడువు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములను సత్యములై ఉన్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ మార్గములు సత్యములు న్యాయములై ఉన్న తండ్రి, నాయన మీ అందరూ భయభక్తులు కలిగి మీ ప్రేమలో కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.